సాఫ్ట్వేర్ కంపెనీ. ప్లస్ వాళ్ళకి కూడా ఎక్స్పెండిచర్ తక్కువ. హైదరాబాద్ బెంగళూరు లాంటి చోట్ల ₹1,00,000 అవుతుంది అనుకుంటే ఇక్కడ 50,000తో పని అయిపోతుంది వాళ్ళ మెయింటెనెన్స్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళని ఎక్కడో మియాపూర్ నుంచి పట్టురావాలి, లేకపోతే అదేది ఎల్బీ నగర్ నుంచి పట్టురావాలంటే దాన్ని ఏమంటారు, వీళ్ళకి లాజిస్టిక్స్ ఏర్పాటు చేయాలి కదా, బోల్డ్ అంత దూరం తీరిపోతుంది. అదే ఇక్కడైతే తక్కువలోనే దొరుకుతాయి. కాబట్టి కంపెనీలు వైజాగ్ ప్రయారిటీ ఇవ్వడానికి వీలుంటుంది. టీసీఎస్ రావడం అన్నది ఒక రకంగా అది ప్రయోజనం. అంటే దీనివల్ల ఒకటి సార్, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే పరిశ్రమలు ఏదైనా ఇటువంటి టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వైజాగ్ లోనే మాకు స్థలాలు కావాలి, అక్కడే మేము పెడతాము, ఇంకా అమరావతికి రాము అంటే అదొక ఇబ్బంది. అందులోకి ఇదే 22 ఎకరాలు అమరావతిలో ఇస్తే ఎంత ప్రయోజనం, అదే ఎంత ఖర్చు అవుతుంది, అదే అక్కడ ఇస్తే ఎంత ఉంటుంది, రెండు సేమ్ కంపేర్ చేయగలవా? నేను అనుకోవడం అమరావతి వాళ్ళు రారు, సాఫ్ట్వేర్ కంపెనీలు అమరావతి రారు. ఇంకెందుకు వాళ్ళకి ఇవ్వడం, ఇప్పుడే రారు, 30 ఏళ్ల తర్వాత వస్తారు. నో డౌట్ ఇది బాగా సక్సెస్ అయితే, ఓ మహానగరం కింద తయారైతే వస్తారు అప్పుడు.